15 కమలాలయ సుందరుడు శ్రీ అగస్త్యుడు. ఇప్పుడిక విచిత్రమైన సుందరుని చరిత్రను కొనసాగిస్తాను, వినండి. ఇది సర్వలోక ప్రసిద్ధము, సర్వపాప ప్రణాశకము. సాక్షాత్ భగవంతుడే వృషభధ్వజుడే ప్రసన్నుడైనచో ఇక పొందరానిది ఉండునా? అయినను భక్తుడు ఈశ్వర భక్తే తప్ప ఇతరమును కోరడు. కమలాలయములో సుందరుడు సకల విధములైన మహిమలు కల వాక్కులతో త్యాగేశ్వరుని స్తుతించాడు. కర్పూర లేపనము కలవాడు, కళాధరుడు, కలువలు జవ్వంతిక పుష్పముల సువాసనతో నిండినవాడు, తన పాద పద్మములను ఆశ్రయించిన వారికి కల్పవృక్షమైన వాడు అగు కైవల్యదాతకు నమస్కారములు. ఈ సుందర సూక్తి అనే అమృతముతో సంతసించిన తరుణేందు శిఖామణి అయిన జటాజూట గంగాధర శివుడు ఇట్లు పలికాడు: సఖుడా సుందరా, నా అనుగ్రహమంతా కొల్లగొట్టావు కదరా. విను మరి, నీవు నాకిక జతగాడివి. నేను నీ చెలికాడను, స్నేహితుడను. నా ఎదను మరీ దోచుకున్నావు, అదేమిరా? చూడు, ఒక్కప్పుడు చక్కటి నీ పెళ్లిని చెడగొట్టింది కదా, మనసు కుదరలేదోయ్. ఇక నుంచి నీవు చక్కగా మంగళకరమైన శోభాయమైన వివాహ అలంకరణతోనే సదా సంచరిస్తూ నన్ను అలరించు. అనగా నీవు సదా వరుడవు, నేను సదాశివుడైనట్లే సుమా. అయితే చూడు, శివము అనిన కళ్యాణము, శుభము అని కదా. కనుక నేనును నీవలే సదా వరుడనే. ఇద్దరము నిత్య పెళ్లి కొడుకులమే అన్నమాట. బాగు నీవా మైపూతలు, కాటుక, దండలు, సన్నని వస్త్రములు మొదలైనవి ధరిస్తూ నా ముచ్చట కొరకై ఇచ్చటకు వస్తుండవోయ్ అని ప్రియమారా పలికి శివుడు విరమించాడు. అప్పటి నుండి సుందరుడు త్యాగేశ్వర సఖుడు అన్న ప్రఖ్యాతి చెందాడు. ఆహా సుందరుడు! సత్యం, శివం, సుందరం అయిన ఈశ్వరుడు, స్నేహితులు. ఏమి భోగం, ఏమి యోగం ఆ సుందర భక్తునిది అని లోకులెల్లరూ ఆశ్చర్యానందములు చెందసాగారు. కుబేరునికి వందనములు చేయు గణములు అతనికి అణిగి ఉండేవారు. పార్వతీదేవి పాలెండ్లపై సంక్రాంతమైన కర్పూరలేప గంధము అంటుకొని ఉన్న శివుని వక్షస్థలమును కౌగలించుకును కుమార సుబ్రహ్మణ్య స్వామిని తనవానిగా సుందరుడు భావించాడు. కర్పూరం మలదిన కలువల మాలలు వేలాడు భుజములు కలిగిన సుందరుని జనులు సాక్షాత్ శ్రీ త్యాగేశ్వరునిగానే భావించి అతనికి నమస్కరించారు. ఇది ఇట్లుండా కైలాసంలో సుందరాసక్తులైన గౌరీ పరిచారికలు శాపము చేత భూమిపై మానవ జన్మను ఎత్తారు. వారిలో మొదటి స్త్రీ కమలిని. కమలాలయమున త్యాగేశ్వరుని దేవదాసీ వంశములో పుట్టి ముక్తురాలిగా ప్రకాశించింది. రూప లావణ్య సౌందర్యముచే మోహింపచేయినది కాబట్టి ఆమె తల్లి ఆమెకు పరవ అన్న పేరు పెట్టింది. తల్లి లాలనలో పెరిగిన ఆమె సాముద్రికమునందు చెప్పబడిన శుభ లక్షణములన్నీ కలిగి ఉన్నది. చాలా విద్యలను చురుకుగా నేర్చినది. నృత్య, గీత, చిత్ర నిర్మాణములు, వివిధ భాషాలిపులలో అనుభవము సంపాదించినది. పాల సముద్రము వంటి ఆమె యవ్వనము శివప్రేమ అని కొద్దిపాటి తోడును పెట్టగా ఘనీభవించి ఏర్పడిన చిక్కడి మీగడ వంటి ఆమె లావణ్యము జనులందరికీ నోరు ఊరింపసాగింది. వసంత ఋతువులోని మాధవీలత వలెను, శరత్కాలంలోని సన్నని చంద్రరేఖ వలెను, వర్షాకాలపు విద్యుల్లత వలెను ఉండి ఆమె కమలాలయము అను ఆకాశమున విరబూసిన ఇంద్రధనస్సు వలె మహత్ప్రకాశమానంగా తయారైంది. చూడగా ఆ కాంత ఎవరు? సృష్టి సమస్తపు సౌందర్యాధిదేవత అయిన శ్రీమత్ రాజరాజేశ్వరీదేవికి ఒకనాటి చెలికత్తె కాదా? ఆకుచాటు పిండవలను, మబ్బుచాటు శశిరేఖ వలెను ఆమె తల్లి ఇంటనే గడుపుతూ త్యాగేశ్వర స్వామి నిత్య దర్శనమునకై వెళ్ళునప్పుడు మెరుపు తీగవలే హఠాత్తుగా మెరిసి మాయమయ్యేది. ఒకరోజు అట్లే ఆలయమునకు వచ్చినది.
అదే సమయమున మన్మథ వేషమున సుందరుడు అచ్చటకు వచ్చాడు. అతని కన్నులు ఒక్కసారి మెరిసినట్లయ్యాయి. నివ్వెరపోయి ఆమె పాదముల మొదలు శిరోజాలంకారమైన మంజరి వరకు చూశాడు. ఆమె నిశ్వాసల యొక్క సుగంధములకు అతడు ఏమైపోయాడో. త్రిపురాసుర సంహర్త అయిన ముక్కంటి జ్వాలతో దగ్ధమైన మన్మధుడు అప్పుడు ఆమె పక్షం వహించి తన తుంటరి వింటితో కొంటె అమ్ముని సంధించి సుందరునికి మదన జ్వాలను అంటించాడు. ఆ క్షణము నుండి అతని వృత్తులన్నీ ఆమె రూపమునందే కేంద్రీకృతమయ్యాయి. పరవ కూడా సుందరిని చూచి అతని మనోహరమైన మగసిరిని చూచి అనురాగం చెందింది. స్వర్గాన్ని వీడిన జయంతుడో, లక్ష్మిని వీడిన శ్రీహరియో, పూల వింటిని విడిచిన మన్మధుడో ఈతడు నా అంతరంగమును క్షోభింపచేయుచున్నాడు అని ఆమె తల్లడిల్లినది. వారిద్దరూ అట్లే తమ చూపుల నేలతలతో ఒకరినొకరు పునవేచుకొన్నారు. కొంతసేపటికి స్పృహలోనికి వచ్చి గాలిలో తేలుచున్నట్టు ఎట్లో తమ దారుల తాము వెళ్లారు. సుందరుడు ఆ సౌందర్య నాయికి పరవ అను గణిక కాంత అని ఇతరులచే తెలుసుకున్నాడు. ఓం తత్సత్.